ఆఫీసర్స్ ఏ టార్గెట్, ఆగని పొలిటికల్ వార్నింగ్స్. హలో మై డియర్ ఆఫీసర్స్, మీ డ్యూటీ మాత్రమే చేయండి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాన్ని మీరారో తరువాత ఆ చట్టం కూడా మిమ్మల్ని కాపాడలేదంటూ తెలంగాణలో విపక్షాలు వార్నింగ్ ఇస్తున్నారు. కొందరు అధికారులు హద్దులు మీరి వ్యవహరిస్తున్నారంటూ నేతలు ఫైర్ అవుతున్నారు. అటు అధికార పక్షం కూడా ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ చట్టాన్ని మీరుతోన్న ఆ అధికారులు ఎవరు? నేతల హిట్ లిస్ట్ లో ఉన్న ఆఫీసర్స్ ఎవరు? రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య విమర్శలు, ఆరోపణలు, వార్నింగులు సర్వసాధారణం. ఇప్పుడు ఇంకాస్త డోస్ పెంచిన నేతలు అధికారులకు హెచ్చరికలు పంపుతున్నారు. కొంతమంది అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తున్నారంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఆరోపిస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తప్పు చేసిన అధికారులు ఎక్కడున్నా ఈడ్చుకొస్తామని హెచ్చరించారు కేటీఆర్. పోలీస్ అధికారులు అధికారం ఎవరంటే సొత్తు కాదు, మళ్ళా వస్తాం. ఇప్పుడు ఎవరైతే నగరాలు చేస్తుండ్రో టోకలు కట్ చేసే బాధ్యత ఉండండి. అతి చేయకండి. ఎమ్మెల్యే, సీఎం వాళ్ళు వీళ్ళు కూడా చెప్పిన నాగమాగం చేయకుండా అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే విడిచిపెట్టాం, తప్పకుండా ఎంబడబడతాం. తమ వాళ్లను ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లను పింక్ బుక్ లో రాస్తున్నామని హెచ్చరించారు హరీష్ రావు. పక్కపోతున్నారు పోలీసులు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ మా ఉద్యోగులకు ఒకటే చెప్తున్నా, బిడ్డ ఖబర్దార్, మా వాళ్ళని అనవసరంగా పట్టకపోతే నేను ఊరుకునేటోని కాదు, రాసి పెట్టుకుంటున్నా. పింక్ బుక్ ఓపెన్ చేసిన ఎవడన్నా అన్యాయంగా అక్రమంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు తెలివి వస్తే 2 ఏళ్ల తర్వాత వడ్డీతో సహా మీకు చెల్లించాల్సి వస్తుంది అని హెచ్చరిస్తా ఉన్నా. మర్యాద కొద్ది ఉండండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పోలీసులపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఏది చెప్తే అది చేస్తూ బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలి తప్ప విపక్ష నేతల్ని ఇబ్బంది పెట్టొద్దన్నారు. తన విజ్ఞప్తిని చేతకానితనంగా భావిస్తే పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. నా రిక్వెస్ట్ మీరు చేతగానితనంగా భావిస్తే, మాకు చేత కాదని భావిస్తే దానికి తగ్గట్టు కూడా ఏం చేయాలో మేము ప్లాన్ చేసి పెట్టుకున్నాం. ఈ బెదిరులకు టాటా చెప్పడం భయపడటం కాదు. భయపడుతున్నారా మీరు? భయపడుతున్నా? మొత్తం ఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తాం, నీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం, వెములవాడ మొత్తం దద్దరితట్టు ఇలా మేము రెడీ ఉన్నాం. మీరు వీళ్ళ మాటను నమ్ముకుంటే మీ ఉద్యోగాలు జాగ్రత్త అని పోలీసులు చెప్తున్నారు. విపక్షాల వార్నింగ్లకు అధికార పక్షం ఘాటుగానే కౌంటర్ ఇస్తోంది. మీ ప్రతాపం అధికారుల మీద చూపించొద్దంటూ కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. ఎవరెన్ని శాపనార్థాలు పెట్టినా 10 ఏళ్లు తమదే అధికారం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉట్టి మీద పాలుంటే పిల్లి కింద కూర్చొని శాపనార్థాలు పెడతాంటే ఆ ఉట్టి దిగి పడిపోను, ఆ కుండ వలిగిపోను అని. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పిల్లి శాపనార్థాలు పెడుతురు. ఈ ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి అయిపోతాడని. ఎక్కడికి పోని 8 ఏళ్ళు ఉంటది మా ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసేందుకు అధికారుల్ని అస్త్రంగా మార్చుకోవడంతో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి.